పచ్చిపులుసు అత్తేసరు కావాలా? చిట్టి స్టైలు వంకాయ పచ్చిపులుసు తింటే అద్భుతం, అమృతం, అమోఘం పచ్చిపులుసు. నెక్స్ట్ ఎంతమంది తింటారు? కప్పు బియ్యం, కప్పు పెసరపప్పు వేయించాల్సిన పని లేదు. పచ్చిపులుసు కోసం రెడీ. 5 తెలంగాణ పచ్చిపులుసు పెడదాం అనుకుంటా, కానీ మళ్ళీ పచ్చిపులుసు వేసరికి వంకాయ పచ్చిపులుసుకి వెళ్ళిపోద్ది మనసు ఆటోమేటిక్గా. కొంచెం నూనెలో వేయించి ఈ నూనె పక్కన పెట్టేసుకోవాలండి. ఈ నూనె పక్క ఉంచాలి, నూనె అలా పక్క పెట్టేయండి, లాగండి, వేరే వాడుకుందాం. నూనె వంకాయలో వేయించుకోవాలి, బాగుంటుంది. బెల్లం, ఉప్పు, చింతపండు, పసుపు పేస్ట్ చేయాలి. ఉల్లిపాయ పచ్చి, ఒక డ్రాప్ ఆయిల్, కొంచెం ఉప్పు. మా ఇంటి పచ్చిపులుసు, మా ఇంటి అత్తేసరి. ఈ కంఫర్ట్ కూడా చాలా 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 నచ్చుద్ది నాకు. మా పిల్లలకి, మా ఫ్యామిలీకి చాలా ఇష్టమైన పచ్చిపులుసు. తాలింపు అవసరం లేదు. చూస్తున్నా అడిగింది. అత్తేసరు, బెల్లం, ప్రసాదం, నెయ్యి. ఎంతమందికి ఇష్టం అత్తేసరి బెల్లం? నాకు బాగా నచ్చింది, తింటా. పచ్చిపులుసు నాకు చాలా 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 ఇష్టమైన అత్తేసరి పచ్చిపులుసు. 365 తినమన్నా తింటా. మా ఇంటి స్టైలు, అమ్మ స్టైలు, అమ్మమ్మ స్టైలు అత్తేసరి పచ్చిపులుసు.